పెళ్ళయ్యి 5 ఏళ్ళు అవుతుంది. తమ్ముడేమో యుఎస్ లో ఉంటే అన్నేమో అడుక్కు తింటున్నాడు. తూ నా బతుకు. డార్లింగ్, బా, ఏం అందంగా తయారయ్యవే. రోజు రోజుకి పిచ్చెక్కిస్తున్నావు తెలుసా. ఏంటి ఇదేనా? ఏయ్, ఏం చేస్తున్నావే? నీకిదే కదా కావాలి, రా మరి. ఏం చేస్తున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? దా. ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళామా, సాయంత్రానికి ఒక పెగ్గేసామా, నైట్ బెడ్ మీద గురక పెట్టామా. ఇది తప్ప వైఫై మాసపడుతుంది, ఏం కొనివ్వాలి తనకి, ఒక్కరోజైనా ఆలోచించావా? హలో, వస్తున్నాను సార్. నా క్యాబ్ వచ్చింది, అక్కడ ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను. దేవుడా. నీతూ నీతూ నీతూ, నువ్విక్కడున్నావా? నేను హాల్లో వెతుక్కుంటున్నాను కదే. నీతూ, నేను నీకోసం ఏం తీసుకొచ్చినా చెప్పు. ఏం తెచ్చారు? చెప్పుకో చూద్దాం. అబ్బా చెప్పండి. ట్రై చేయొచ్చు కదా. చెప్తారా చెప్పరా? ఏంటది? మల్లెపూలు. ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఈ మల్లెపూలు తనలో పెట్టుకుని పక్కలో వేసుకుని వాటి మీద నేను పడుకుంటే నువ్వు అలా రెక్కలు తీసి నా నడుము మీద వేస్తే ఎంజాయ్ చేస్తావు, అంతే కదా? దా వేసుకో, పూలేసుకో. మూడంతా పోయింది. బా బా, ఇంత పొద్దున్నే ఎవరొచ్చారో ఏంటో. ఏమండి, ఎవరో డోర్ కొడుతున్నారు, వెళ్ళి తీయండి. నేను స్నానం చేస్తున్నానే. బా, ఏ పని చేత కాదు మీకు. ఎవరు మీరు? అర్జున్, శ్యామ్ కజిన్. యుఎస్ నుండి ఇప్పుడే వస్తున్నాను. ఓ, అర్జున్ అంటే మీరేనా? రండి రండి, లోపలికి రండి. నేను శ్యామ్ వాళ్ళ వైఫ్ని. మీతో ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే వినేదాన్ని, కానీ ఎప్పుడు చూడలేదు, అందుకే గుర్తుపట్టలేదు. ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదండి. ఇదే మీ రూమ్. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకే. వదినా, మీరు అండి అని పిలవడం కంటే అర్జున్ అని పిలిస్తే బాగుంటుందేమో. అంతే కదా, పిలుస్తానులే. థ్యాంక్ యూ. ఏంటండి? వాడు కొద్ది రోజులు ఇక్కడే ఉంటాడు, కొంచెం చూసి చూడనట్టు ఉండాలి. చూసి చూడనట్ట? అదేంటి? అంటే వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, అప్పుడప్పుడు వచ్చి పోతుంటుందేమో, అదే చెప్దామని. అర్థమైంది. అదేనా చూసి చూడనట్టుండాలి? అవును. వదినా, అన్నయ్య, రండి రండి. మీకేం తెచ్చానో తెలుసా? ఇంకా ఎంతసేపు? ఏంట్రా నీ హడావిడి? వదినా, ఇది నీకు. ఏంటిది? డైమండ్ రింగ్ వదినా. నీకు ఇష్టమని అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, అందుకే నీకోసం తీసుకొచ్చా. అన్నయ్య, ఇది నీకు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా, ముందు బ్రేక్ఫాస్ట్ చేయి. టైర్డ్గా ఉన్నాను అన్నయ్య, కాస్త రెస్ట్ తీసుకుని తింటాను. అది కాదు. వదిలేవే, యుఎస్ టైమింగ్స్ కదా వాడివి, వాడు అలవాట్లు అలాగే ఉంటాయి. నాకు బయటికి వెళ్ళే పని ఉంది, నేను వస్తాను. వదినా, జాగ్రత్త, చూసుకోవాలి కదా. అర్జున్, అర్జున్. వదినా, నువ్వా? బ్రేక్ఫాస్ట్. వదినా, కాసేపు కూర్చోవచ్చు కదా. చెప్పు అర్జున్. అది మనకు తెలిసిన బంధువుల్లో ఎవరైనా ఉన్నారా అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి? అదేంటి, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాడు మీ అన్న. ఓ, అది ఒకప్పుడు వదినా. వాళ్ళందరూ డబ్బులుంటే గాని వచ్చేవాళ్ళు కాదు. ఎలా ఉండాలి నీ కాబోయే వైఫ్ చెప్పు? నీలాగా. నాలాగా అంటే ఐ మీన్ నీలా పద్ధతిగా ఒద్దికగా ఉండాలన్నమాట. అర్థమైందా? అంటే క్యాస్ట్ అండ్ స్టేటస్ అంటూ అవేవి నేను పట్టించుకోను. మనిషి ఫస్ట్. 100 ఏళ్ళు కూర్చుని తిన్నా, త్వరగానే ఆస్తుంది నా దగ్గర. ఇంకేం కావాలి? ఇంకా చెప్పాలంటే సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు, ఎందుకంటే మనం ఒకరికి లైఫ్ ఇస్తున్నామంటే అందుకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది. సరే, ఇప్పుడే వస్తానుండు. వదినా, వదినా. ఏంటి అర్జున్? నీ గూగుల్ పే నంబర్ చెప్పు. ఎందుకు? ముందు చెప్పు వదినా. సరే వేసుకో. 70750
45. రేపు అక్షయ తృతీయ అంట కదా వదిన. ఎంత గోల్డ్ కొనుక్కుంటే అంత మంచిదంట. ఏం కావాలంటే అది కొనుక్కో. ₹1,00,000 నీకు గూగుల్ పే చేసే చూడు. ₹1,00,000? ఏమొదినా, చాలదా? ఇంకా కావాలా? వద్దర్జున్, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. వదినా, ది స్మాల్ ఫర్ యూ. ఇది అమెరికా నుంచి తెచ్చావా? అవును వదినా, ఇది ఇక్కడ దొరకదు తెలుసా? ఓన్లీ అమెరికాలోనే దొరుకుతుంది. అమెరికా నుంచి నీకోసమే తెచ్చా. వస్తున్నానండి. ఏంటదినా, చూసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ అర్జున్. ఏంటిది ఇప్పుడు మెసేజ్ చేసింది? రిప్లై ఇవ్వాలా వద్దా? తర్వాత చూద్దాంలే. నువ్వేంటి ఇక్కడ? నాకు డౌట్ వదినా, ఎవరో ఎందుకు, నువ్వెందుకు చేసుకోకూడదు నన్ను? నేనా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అన్నయ్యకి ఎలాగో పట్టలేదు కదా, పడనప్పుడు కలిసి బతకడం దేనికి? నేను చెప్పింది ఓకే అయితే మీరు ఈ బెడ్ మీద కూర్చోవచ్చు. ఇష్టం లేదంటే నిరభ్యంతరంగా మీ పని మీరు చూసుకోవచ్చు. ఏమంటారు? చా ఏదో సంసారంలో 4 మాటలు అనుకున్నంత మాత్రానా మా మధ్య ఆయనంటే ఇష్టం లేక కాదు, వరుసకి తమ్ముడు కాబట్టే ఇక్కడితో వదిలేస్తున్నా. లేదంటే చంపేసేదాన్ని. మీరేంటండి ఇక్కడ? ఏం లేదు, నీ గొప్పతనం చూసి ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నీ విషయంలో తప్పు చేయను. ఏంటండి ఇది? చిన్నపిల్లోళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటారు. చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, దానికి ఎలాగైపోతే ఎలాగా? ఆ కన్నీళ్ళు చూడండి. నేను ఎప్పుడు మీ దాన్నేనండి.